నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. వామ్మో, 29 కోట్ల ధర పలికిన చేప. సముద్రంలో దొరికే చేపలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందికి పోషకాలు అందిస్తాయి. అయితే సముద్రంలో దొరికే అరుదైన చేపలకు వేలం వేస్తారు. ఒక్కో చేప వేలు, లక్షల్లో కూడా అమ్మకం జరుగుతుంది. ఇక విషయానికొస్తే జపాన్ రాజధాని టోక్యోలో ఓ భారీ చేప రికార్డు ధర పలికింది. ఈ చేప ఏకంగా $3.24 మిలియన్ కొనుగోలు చేశారు. మన భారతదేశం కరెన్సీ ప్రకారం 30 కోట్లను తెలుస్తోంది. ఇక విషయంలోకి వెళితే సాధారణంగా సముద్రంలో దొరికే అరుదైన చేపలకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఒక్కో చేప వేలు, లక్షల్లో అమ్ముడుపోతుంది. జపాన్ రాజధాని టోక్యోలో మాత్రం ఓ చేప రికార్డు ధర పలికింది. ఓ చేప ఏకంగా $3.24 మిలియన్ మన కరెన్సీలో 29 కోట్లకు అమ్ముడుపోయింది. సోమవారం టోక్యోలోని తోయోసు చేపల మార్కెట్కు 243 కిలోలు ఉన్న బ్లూఫిన్ టున్యా చేప అంటే టునా ఫిష్ ను తీసుకొచ్చారు. దీనికి వేలంపాట జరిగింది. కియోమురా సంస్థ అధ్యక్షుడు కియోషి కిమురా ఈ చేపను $3.24 మిలియన్ దక్కించుకున్నారు. ఒక చేపకు అంత రేటు పలకడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. కియోషి కిమురా సూషి జాన్మై పేరిట గొలుసుకట్టు సూషి రెస్టారెంట్లను నిర్వహిస్తున్నారు. వేలంలో చేపకు భారీ ధర చెల్లిస్తే వాళ్ళ కంపెనీ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. అందుకే దీన్ని ప్రచారాస్త్రంగా వాడుకొని వేలంలో భారీ ధరలు చెల్లిస్తారు. అంతేకాదు, జపాన్ సాంప్రదాయం ప్రకారం ఏడాదిలో మొదటి వేలంలో సొంతం చేసుకున్న ఈ చేప అదృష్టం తెస్తుందని అక్కడి వారు నమ్ముతారు. ఆ దేశంలో ఓమా తీరంలో ఈ ట్యూనా చేపలు దొరుకుతుంటాయి. ప్రపంచంలోనే ఈ చేపలను అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు. అక్కడి చల్లని నీటి వల్ల చేపల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇవి 200 నుండి 300 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఇంత భారీ ధరతో చేపను కొన్నప్పటికీ రెస్టారెంట్ యజమానులు తమ కస్టమర్లకు ఈ చేప ముక్కలను సాధారణ ధరలకే అందిస్తారు. కానీ ఇది వాళ్ళ కంపెనీ వ్యాపారానికి మాత్రం గొప్ప ప్రచారంగా మారుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.